ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచన లేకపోతే ఒక ఆలోచన మీద ఎక్కువ బలమైన ఒక సంకల్పం ఉండడం నాకు గత కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం నాకు వచ్చిన సంకల్పం ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం అండ్ విద్యా వ్యవస్థని కూడా మార్చే అవకాశం ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు లేకపోతే ఎన్నో మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడి ఆయన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో అందరికీ అవకాశాలు రావాలి, అందరు ఎదగగలిగే విద్య ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం సృష్టించాలి, సమాజం సృష్టించాలి, అందరికి ట్రీట్మెంట్ ఫేర్ గా ఉండాలి. ఒకరిని బాగా చూసుకుని ఇంకొకరిని బాగా చూసుకోకపోవడం అనేది సమాజంలో మంచిది. ఎక్కువగా మనకి ఇబ్బంది విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఉన్న వాళ్ళు ఇంకా బలంగా అవుతారు, లేని వాళ్ళు అట్లాగే మిగిలిపోతారు. సో అది స్కూల్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, దాన్ని కానీ మనం బాగా చేయగలిగితే ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో వెనకబడి ఉన్న వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అందరూ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అది ఈజీ కాదు. చాలా మంది అందుకే మీడియా మిత్రుల ద్వారా కూడా కోరేది ఏంటంటే చాలా మంది అనుకునేది ఇన్స్టెంట్ గా అయిపోవాలి అని, ఇవాళ అనుకుంటే రేపు ఫలితం వచ్చేయాలి అని. అది అవ్వదు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలకి అన్నాడు, ఇది 50 సంవత్సరాల తర్వాత, ఇది 70 సంవత్సరాల తర్వాత జనాలు మాకు ఇచ్చేది 5 ఏళ్ళ టైం. సో అంబేద్కర్ గారు మేము స్ఫూర్తిలో తీసుకున్నప్పుడు మేమేదో తాత్కాలికంగా సంవత్సరం 2 సంవత్సరాల కోసం కాదు, ఇవాళ పునాది వేసినా సరే ఫలితం రావడానికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పట్టచ్చు. కానీ అలాని మేము భయపడి వెనకడికి వేయకూడదు. సమాజానికి ఏం మంచిదో అది బాగా దాని మీద ఒక ప్రక్షాళన చేసుకుని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద నిలబడి ఉండి చేయాలి. సో దానికి కావాల్సింది జనాల నమ్మకం, ఓర్పు, సహనం. ఎవరైతే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు మంచి చేస్తారు అనేది ఉంటే మేము కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతాం. అందరి నుంచి కోరుతున్నాము, అంబేద్కర్ గారే మాకు స్ఫూర్తి. ఆ విషయంలో ఆ ఇన్స్పిరేషన్ తో సమాజంలో ఈక్వాలిటీ ఎట్లా తీసుకుని రావాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ.